గాస్ ఎలిమినేషన్ ఫర్ సాల్వింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో ఇప్పుడు మనం దీని డెఫినేషన్ చూసి ఆ తర్వాత ఎగ్జాంపుల్ అనేది చేద్దాం. ఇప్పుడు మనం ఈ 3 లీనియర్ ఈక్వేషన్స్ కనుక తీసుకున్నట్టయితే ఈ 3 లీనియర్ ఈక్వేషన్స్ తో మనం గాస్ ఎలిమినేషన్ మెథడ్ అనేది కనుక్కుంటాం. అది ఎలా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ax ఈక్వల్ టు b అంటే a అంటే a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. దిస్ ఈస్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఇప్పుడు x y z అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్, b అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, d1 d2 d3 వస్తాయి. సో మనకు వచ్చిన ఈ మ్యాట్రిక్స్ ని ఫస్ట్ స్టార్టింగ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ లో రాసుకొని ఆ తర్వాత మనం గాస్ ఎలిమినేషన్ మెథడ్ సాల్వ్ చేస్తాం. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే మనం ఇంతకు ముందు క్లాసెస్ లో కూడా డిస్కస్ చేసాం. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో, a is to b అంటే మనకి a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. సో దిస్ ఈస్ ద a మ్యాట్రిక్స్. ఇప్పుడు b మ్యాట్రిక్స్ అంటే ఎంత, d1 d2 d3. సో వచ్చిన మనకి ఈ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ని యూజ్ చేసుకొని ఈ గాస్ ఎలిమినేషన్ మెథడ్ అనేది కనుక్కుంటాం. అది ఎలా అంటే బై యూజింగ్ ఎకలాన్ ఫార్మ్. మనకు తెలిసి ఎకలాన్ ఫార్మ్ లో మనం ఏం చేస్తాం, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనేది 0 చేసుకున్నాం. అంటే a2 a3 b3 అనేది 0 చేసుకొని అప్పుడు మనల్ని ఇప్పుడు ఈక్వేషన్ రాస్తున్నాం చూడండి. a is to b అంటే ఇక్కడ మనకి 1 వచ్చింది, b1 డాష్ అంటే సంథింగ్ వాల్యూ, c1 డాష్ అంటే b1 ప్లేస్ లో ఒక వాల్యూ అని వచ్చింది, c1 ప్లేస్ లో ఇంకో వాల్యూ అని వచ్చింది. ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 వచ్చింది. డయాగోనల్ మ్యాట్రిక్స్ అనేది ఎప్పుడు 1 ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ c2 డాష్ వచ్చింది, ఇక్కడ d1 డాష్ d2 డాష్ d3 డాష్. ఓకే, ఇప్పుడు వచ్చిన ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ని మళ్ళీ లీనియర్ ఈక్వేషన్స్ లో మార్చుకోవాలి. అంటే x ప్లస్ b1 డాష్ y ప్లస్ c డాష్ z ఈక్వల్ టు d1 డాష్, తర్వాత y ప్లస్ c2 డాష్ z ఈక్వల్ టు d2 డాష్. ఆ తర్వాత 1 వచ్చింది కాబట్టి ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు d3 డాష్. సో ఓకే, ఇప్పుడు మనకి 3 లీనియర్ ఈక్వేషన్స్ అనేవి వచ్చినాయి. ఈ 3 లీనియర్ ఈక్వేషన్స్ ని మనం యూజ్ చేసుకొని x వాల్యూ అంటే ఎంతో కనుక్కుంటాం, y వాల్యూ అంటే ఎంతో కనుక్కుంటాం, z వాల్యూ అంటే ఎంతో కనుక్కుంటాం. సో దిస్ ఈస్ ద గాస్ ఎలిమినేషన్ ఫర్ సాల్వింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. గాస్ ఎలిమినేషన్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. సో ఇప్పుడు మనం 3 లీనియర్ ఈక్వేషన్స్ అనేవి తీసుకున్నాం. ఇప్పుడు ఈ 3 లీనియర్ ఈక్వేషన్స్ ని ax ఈక్వల్ టు b అనే మ్యాట్రిక్స్ ఫామ్ లోకి రాసుకున్నాం. సో ఇప్పుడు కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ a అనేది 1 1 1 1 మైనస్ 1 1 2 మైనస్ 1 3. సో ఇక్కడ వేరియబుల్ మ్యాట్రిక్స్ ఏమైంది, x y z. ఇప్పుడు b అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 6 2 9. మనకు వచ్చిన ఈ మ్యాట్రిక్స్ ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ లో రాసుకున్నాం. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఏంటో తెలుసు, a is to b ఎంత వచ్చింది మనకి 1 1 1 1 minus 1 1 2 minus 1 3
దిస్ ఈస్ ద ఏ మ్యాట్రిక్స్, తర్వాత 6 2 9 దిస్ ఈస్ ద బి మ్యాట్రిక్స్. సో ఈ డాట్ వచ్చేటప్పుడు మనకు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అయితే. సో ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ని బై యూజింగ్ ఎకలాన్ ఫార్మ్ అంటే మనకి ఎకలాన్ ఫార్మ్ అంటే ఏంటో తెలుసు. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ని జీరో చేసుకుంటాం. అంటే ఇక్కడ 1 2 -1 అని జీరో చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి R1 ని యూజ్ చేసుకొని R2 R3 ని జీరో చేసుకుంటాం. R2 చేంజెస్ టు ఇది ఉండవు. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో మనం మల్టిప్లై ఏం చేయవసరం, డైరెక్ట్ సబ్ట్రాక్షన్ చేసేయచ్చు. అంటే R2 R1 తర్వాత R3 చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో R1 ని ఇంటూ 2 తో మల్టిప్లై చేసుకోవాలి, ఇంటూ -2 తో మల్టిప్లై చేసుకోవాలి. R3 -2R1. సో ఇప్పుడు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ రో అలానే ఉంటుంది, 1 1 1 6. ఆ తర్వాత సెకండ్ రో వచ్చేటప్పటికి మనం మైనస్ చేసుకుందాం. ఎలా మైనస్ చేస్తాం, R2 R1 అని చేస్తాం. అంటే 1 - 1 0 -1 1 -1 -2 వచ్చింది. తర్వాత 1 -1 0, తర్వాత 2 -6 -4. సో ఇప్పుడు మనం R3 ని చేంజ్ చేసుకోవాలి. R3 ని చేంజ్ చేసుకోవాలంటే R1 ని -2 తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ చూద్దాం, R3 అలానే ఉంటుంది, ఇది R3 అలానే ఉంటుంది. దాని మల్టిప్లై ఏం చేయవసరం, 3 9. ఆ తర్వాత R1 ని -2 తో మల్టిప్లై చేయాలి. అంటే -2 R1. ఇప్పుడు -2 -2 మైనస్ మళ్ళీ -2 వచ్చింది. ఆ తర్వాత -12 వచ్చింది. సో ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ -3 వచ్చింది, ఇక్కడ 3 -2 +1. సో ఇక్కడ 9 -3, ఇక్కడ -3 వచ్చింది. సో ఇక్కడ 0 -3 1 -3 వచ్చింది. 0 -3 1 -3 వచ్చింది. సో ఇక్కడ మనకి R2 R3 0 అయింది. ఇక్కడ -3 ని కూడా 0 చేసుకున్నాం. అంటే బై యూజింగ్ R2 ని యూజ్ చేసుకొని R3 ని 0 చేసుకోవాలి. అంటే R3 చేంజెస్ టు R3, అంటే 2 ని R3 తో అంటే R3 ని 2 తో మల్టిప్లై చేసి ఆ తర్వాత -3R2, అంటే -3 తో 2 ని R2 ని మల్టిప్లై చేస్తాం. అంటే ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. 2R3 అంటే 2 తో R3 ని మల్టిప్లై చేసుకున్నాం. 0 -6, తర్వాత 2, ఆ తర్వాత మళ్ళీ -6 వచ్చింది. సో తర్వాత R2 ని -3 తో మల్టిప్లై చేద్దాం. అంటే -3R2, అంటే ఇక్కడ 0 -3 3 2 6, తర్వాత -3 × 0 0, -3 × -4 12. సో ఇక్కడ మనకి 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. సో 0 0 2 6. ఇప్పుడు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ వచ్చేటప్పటికి 1 1 1 6 0 -2 0 -4, తర్వాత 0 0 2 6. ఇది R3. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ని లీనియర్ ఈక్వేషన్స్ లోకి మార్చుకున్నాం. అంటే x + y + z = 6, తర్వాత -2 -2y = -4, 2z = 6. సో ఈ లీనియర్ ఈక్వేషన్స్ ని యూస్ చేసుకొని x y z అనే వాల్యూస్ ని మనం కనుక్కుందాం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ చూసుకున్నట్టయితే 2z = 6 వచ్చింది. అంటే z = మనకి ఎంత 3 అయ్యింది. తర్వాత -2y = -4, అంటే y =
2y. సో మనకి ఇక్కడ z వాల్యూస్ వచ్చింది, y వాల్యూ వచ్చింది. ఇప్పుడు x వాల్యూ అనేది ఒకటి రావాలి. సో ఈ y వాల్యూ నుంచి z వాల్యూ తీసుకొని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 6. x ప్లస్ y అంటే ఎంత 2 ప్లస్ z అంటే 3 ఈక్వల్ టు 6. x ప్లస్ 5 ఈక్వల్ టు 6. x ఈక్వల్ టు 6 మైనస్ 5 1. సో మనకి x ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది, z ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో మనకి x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ వచ్చింది. సో దిస్ ఈజ్ ద గాస్ ఎలిమినేషన్ మెథడ్. సో లాస్ట్ క్లాస్లో మనం గాషియన్ ఎలిమినేషన్స్ మీద ఫస్ట్ ప్రాబ్లం అనేది చేసాం. ఈరోజు ఇంకో 3 ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో ముందుగా సెకండ్ ప్రాబ్లం ఏంటో చూసి ఆ తర్వాత 4 ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో ముందుగా సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే 5x ప్లస్ 2y ఈక్వల్ టు 3 మైనస్ 3x ప్లస్ 3y ఈక్వల్ టు 15 అని 2 ఈక్వేషన్స్ ఇచ్చాడనమాట. ఈ ఈక్వేషన్స్ ద్వారా గాషియన్ ఎలిమినేషన్ ద్వారా ఈ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి మనం సాల్వ్ చేయాలన్నమాట. సో ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు కదా, దీన్ని మనం ముందుగా ఎలా రాసుకోవాలంటే ఇచ్చిన ఈక్వేషన్స్ రాసుకోండి. ముందు 5x ప్లస్ 2y ఈక్వల్ టు 3 మైనస్ 3x ప్లస్ 3y ఈక్వల్ టు 15. సో ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లీనియర్ ఈక్వేషన్ ద్వారా ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది రాసుకుంటాం అన్నమాట. సో ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఎంత అయిద్దంటే, సో ఏబి వాల్యూస్ అన్నీ కలిపి రాసుకోవాలి. ఎక్స్ కోఎఫిషియంట్ 5, వై కోఎఫిషియంట్ 2, ఎక్స్ కోఎఫిషియంట్ -3, వై కోఎఫిషియంట్ 3. సో దిస్ ఈజ్ ద ఏ మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్. అలానే ఇప్పుడు బి మ్యాట్రిక్స్ రాసుకోవాలి కాబట్టి బి మ్యాట్రిక్స్ కాన్స్టెంట్ వాల్యూస్ ఎంత 3, 15. సో ఈ విధంగా రాసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రో ఆపరేషన్స్ యూజ్ చేసి ఇక్కడ జీరోస్ అనేవి తెచ్చుకోవాలన్నమాట. సో అదే విధంగాను ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ -3, 15 ఉంది కదా. ఇప్పుడు R2ని మనం ఎలా చేంజ్ చేస్తున్నామంటే R2 డివైడెడ్ బై -3తో R2ని డివైడ్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఎప్పుడు 1 ఉండాలి కాబట్టి మనం ఇక్కడ చేస్తే 1 వచ్చింది, అప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో 5, 2, 3, 1 -1 3 5 15 కాబట్టి -5 వచ్చింది. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే R2ని R3ని చేంజ్ చేస్తాం అన్నమాట. R2ని R3ని చేంజ్ చేసినప్పుడు ఏమైంది, R2 చేంజెస్ టు R1ని R2ని చేంజ్ చేస్తున్నాం. సో R1ని R2ని చేంజ్ చేసినప్పుడు ఏమైందంటే 1 -5 వచ్చింది అన్నమాట. అలానే R2ని ఇక్కడ రాసుకోండి 5, 2, 3. సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వాల్యూని రో ఆపరేషన్స్ యూజ్ చేసి ఇక్కడ వాల్యూని 0 చేసుకోవాలి. సో 0 చేసుకోవాలంటే R2 -5 R1 చేస్తే ఇక్కడ మనకి 0 వచ్చింది అనమాట. అదే విధంగాను ఇప్పుడు చూద్దాం. సో R2 చేంజెస్ టు R2 -5 R1. సో R2 చేంజెస్ టు R2 -5 R1 చేస్తే ఇక్కడ ఎంత అయింది, ముందుగా R2 వాల్యూ రాసుకోండి. R2 ఎంత 5, 2, 3 రాసుకున్నాం. ఇప్పుడు -5 R1 అంటే R1ని -5తో మల్టిప్లై చేయండి. -5తో మల్టిప్లై చేస్తే -5 + 5 + 25 వచ్చింది అన్నమాట. సో 1 -5 5తో మల్టిప్లై చేసాం కాబట్టి -5 + 5 5 5 25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ 0 7 28 వచ్చింది అన్నమాట. సో 25 + 3 28. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ కాబట్టి ఫస్ట్ రో సేమ్ అలానే ఉంటుంది 1 -1 -5. అదేవిధంగా R2 అనేది 5 2 3 నుంచి 0 7 28గా చేంజ్ అయింది అనమాట. 0 7 28. సో ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే
ఈ 7ని డివైడ్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఏమైందంటే 1 - 1 - 5 అంటే R2ని మనం ఏ విధంగా చేంజ్ చేస్తున్నాం, R2/7 చేస్తున్నాం. సో ఇక్కడ మనకి 0 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, 7 4 28 కాబట్టి ఇక్కడ 4 వచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ ద ఏ మ్యాట్రిక్స్, దిస్ ఈజ్ ద ఏ మ్యాట్రిక్స్, దిస్ ఈజ్ ద బి మ్యాట్రిక్స్. సో ఈ ఈక్వేషన్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ నుంచి ఈక్వేషన్స్ అనేవి ఎలా వస్తాయంటే x - y = -5 అనమాట. అలానే y = 4 అన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ ఈక్వేషన్స్ ద్వారా, ఈ మ్యాట్రిక్స్ ద్వారా ఈ ఈక్వేషన్స్ అనేవి వచ్చినాయి. x కోఎఫిషియంట్ 1 కాబట్టి x మైనస్ y కోఎఫిషియంట్ -1 కాబట్టి -y రాసుకున్నాం -5 కాన్స్టెంట్. అలానే ఇక్కడ y = 4. సో మనకి ఫైనల్గా y వాల్యూ అనేది 4 వచ్చింది. సో y వాల్యూ 4 వస్తే ఏం చేయాలి, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఈ ఈక్వేషన్లో x - y అనేది x - y = -5లో y = 4 అనేది సబ్మిట్ చేయండి. అప్పుడు సబ్మిట్ చేస్తే x - y = -4 5 వచ్చింది. అప్పుడు x - y అంటే ఎంత 4 = -5 వచ్చింది. x -5 + 4 వచ్చింది అంటే x -1 వచ్చింది అనమాట. సో ఫైనల్గా మనకి x -1 వచ్చింది, y = 4 వచ్చింది. సో ఈ విధంగా మనం గాసియన్ ఎలిమినేషన్ యూజ్ చేసి x వాల్యూస్ని y వాల్యూస్ని కనుక్కుంటాం అన్నమాట. సో అదేవిధంగా ఈ వాల్యూస్ మనకి కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ అనేది చెప్తాను చూడండి. సో మనకి x వాల్యూ = -1, y వాల్యూ = 4 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ x వాల్యూని ఇక్కడ LHS తీసుకోండి, ఫస్ట్ ఈక్వేషన్ LHS తీసుకోండి. సో LHS = ఎంత 5x + 2y. సో ఈ x వాల్యూ -1 కాదా, y వాల్యూ = 4 కాదా, ఈ వాల్యూస్ అనేవి కరెక్ట్గా వచ్చినాయో లేదో కనుక్కోవడానికే ఈ సొల్యూషన్ అనేది మనం చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనకి x ప్లేస్లో మనకి ఎంత పెట్టాలి, x ప్లేస్లో -1 పెట్టండి, అలానే y ప్లేస్లో 4 పెట్టండి. సో 5 + 8 = 3 = RHS. సో చూసారా LHS ఎంత, మనకి 5x + 2y తీసుకున్నాం. సో ఇక్కడ RHS అనేది మనకి 3 వచ్చింది ఆ విధంగా. అలానే సో అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో సెకండ్ ఈక్వేషన్ కూడా చెక్ చేసి చూద్దాం కరెక్ట్గా వచ్చిందో రాలేదో మనకే తెలిసిపోద్ది. y వాల్యూస్ x వాల్యూస్ అనేవి కరెక్ట్గా వచ్చినాయో లేదో. -3 × x వాల్యూ అంతా -1 + 3 × y వాల్యూ అంతా 4. సో 3 1s 3 + 4 3s 12. సో = 15. సో RHS అనేది వచ్చిందనమాట. సో LHS = RHS వచ్చింది. సో దిస్ ఈజ్ ద సెకండ్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో థర్డ్ ప్రాబ్లం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ థర్డ్ ప్రాబ్లంలో కూడా 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. 3x - y = 2, అలానే -6x + 2y = -4. సో ఈ రెండింటిని ఇప్పుడు సాల్వ్ చేద్దాం బై యూజింగ్ గాసియన్ ఎలిమినేషన్. సో ముందుగా ఈక్వేషన్స్ రాసుకున్నట్టయితే y = 2, -6x + 2y = -4 అన్నమాట. సో ఈ విధంగా వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకుందాం. సో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకుంటే ఏ విధంగా వస్తాయి, x కోఎఫిషియంట్ 3, y కోఎఫిషియంట్ -1. ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ రాసుకుందాం, x కోఎఫిషియంట్ -6, y కోఎఫిషియంట్ 2. సో ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ రాసుకున్నాం కదా, ఇప్పుడు బి మ్యాట్రిక్స్ రాసుకుందాం. బి మ్యాట్రిక్స్ ఏంటి, 2 - 4. సో ఈ విధంగా ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్ నుండి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది ఈ విధంగా రాసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఎప్పుడు మనకి 1 ఉండాలి కాబట్టి ఇక్కడ 1 ఎలా తెప్పించుకోవాలో చూద్దాం ముందు. సో సెకండ్ రోలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2 అనేది కామన్గా ఉంటుంది కాబట్టి R2ని ముందుగా R2 / -2 చేయండి. సో -2 చేసినట్టయితే 3 - 1 2, అప్పుడు ఎంత ఇది 3 - 1 - 2 +2 అయ్యిద్ది.
సో ఈ విధంగా చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో సపోజ్ ఇక్కడ ఇది 3 ఉంది కదా, R2ని మైనస్ R1 చేయండి. R2 చేంజెస్ టు R2 మైనస్ R1. సో R2 మైనస్ R1 చేస్తే మనకి ఎంత అయిందంటే 3 మైనస్ 1 2. సో R2 మైనస్ R1 డైరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 3 మైనస్ 3 0. అలానే -1 ప్లస్ 1 -1 ప్లస్ 1 అంటే 0. అదేవిధంగా 2 మైనస్ 2. సో ఇక్కడ కూడా మనకి 0 వచ్చిందనమాట. సో ఈ విధంగా మనకి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది 3 -1 2 0 0 0గా వచ్చింది. సో ఇక్కడ లాస్ట్ రో అనేది మొత్తం 0 వచ్చింది కాబట్టి ఈ పైన రోని ముందుగా ఈక్వేషన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుందాం. 3x మైనస్ వై ఈక్వల్ టు 2 అని వచ్చింది. సో ఇక్కడ మనకి y వాల్యూ అనేది తెలియదు కాబట్టి లెట్ ఏమనుకుంటామంటే y ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ t అనుకోండి. సో మనం ఇక్కడ ఏ వాల్యూ అని అనుకోవచ్చు. లెట్ అస్ అజ్యూమ్ వరకే. సో ఆ y వాల్యూ అనేది ఇక్కడ తీసుకొచ్చి సబ్మిట్ చేయండి. 3x మైనస్ t ఈజ్ ఈక్వల్ టు 2 అంటే y ప్లేస్లో t అనేది సబ్మిట్ చేసాం. 3x ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ t, x ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ t బై 3. సో మనకి y ఈజ్ ఈక్వల్ టు t వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ t బై 3 వచ్చింది అన్నమాట. సో ఎప్పుడైతే మనకి నాన్ జీరో రోస్ వస్తాయో, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ర్యాంక్ అనేది 1 ఉంది, ర్యాంక్ ఆఫ్ ఏ అనేది 1 ఉంది, ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది కూడా 1 ఉంది. కానీ నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ ఎన్ని ఉన్నాయి మనకి 2 ఉన్నాయి, ఎక్స్ వై. సో ఆ విధంగా మనకి ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అనేవి వస్తాయన్నమాట. గాసియన్ ఎలిమినేషన్ ఫర్ సాల్వింగ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈ విధంగా చేస్తామన్నమాట. సో లాస్ట్ 2 క్లాసెస్లో మనం గాసియన్ ఎలిమినేషన్ మీద 3 ప్రాబ్లమ్స్ అనేవి చేసాం. ఈరోజు ఇంకో 2 ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో ముందుగా 4th ప్రాబ్లం ఏంటో చూద్దాం. అంటే లాస్ట్ 2 క్లాసెస్లో మనం 3 ప్రాబ్లమ్స్ అనేవి చెప్పాం. దిస్ ఈస్ ద 4th ప్రాబ్లం. సో ముందుగా ఏమిచ్చాడో ఈక్వేషన్స్ అనేవి, ఈ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి రాసుకుందాం. సో ఏమిచ్చాడు, -5x ప్లస్ వై ఈక్వల్ టు 0 అని ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. సెకండ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏంటి, x మైనస్ 1/5 y ఈక్వల్ టు -3 అని 2 లీనియర్ ఈక్వేషన్స్ అని ఇచ్చాడు. సో ముందుగా మనం ఏం చేయాలి, ఈ లీనియర్ ఈక్వేషన్స్ ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ గా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ గా కన్వర్ట్ చేసుకుందాం. సో ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఏమైందంటే x కోఎఫిషియంట్ -5, y కోఎఫిషియంట్ 1. అలానే ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ రాసుకుందాం, x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ -1/5. అలానే ఇప్పుడు బి మ్యాట్రిక్స్ రాసుకోండి. సో 0 -3 ఈ విధంగా రాసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఫస్ట్ రో ఎప్పుడు మనకి ఫస్ట్ నెంబర్ అనేది ఎప్పుడు మనకి 1 ఉండేటట్టు చూసుకోవాలి కాబట్టి ఈ R2ని R1 అని ఎక్స్చేంజ్ చేద్దాం. R2 చేంజెస్ టు R1. సో అప్పుడు మనకి ఏమైందంటే 1 -1/5 -3 అయింది. ఇక్కడ -5 1 0 అయింది. సో ఈ విధంగా అయినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వాల్యూని మనం 0 చేయాలి కాబట్టి, సో ఇక్కడ 0 చేయాలంటే ముందుగా ఏం చేస్తాం, ఇక్కడ దీంతో మైనస్ చేయండి. అంటే R2 చేంజెస్ టు R2 ప్లస్, ఇక్కడ ప్లస్ చేస్తే సరిపోయింది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి 5 R1 తో 5ని మల్టిప్లై చేయండి. అప్పుడు ఎంత వచ్చిద్దో ముందుగా చూద్దాం. R2 చేంజెస్ టు -5 1 0. అలానే +5 R1 కాబట్టి 5 R1 ని 5 తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది. సో 5 × 5/5 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ ఓన్లీ -1 వచ్చింది. ఇక్కడ -3/5 వచ్చింది అన్నమాట. సో ఇక్కడ మనకి -15 వచ్చింది ఎందుకంటే 5 తో మల్టిప్లై చేస్తాను కాబట్టి 5 3 -15 వచ్చింది.
సో ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ -15 అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనకి 1 -1/5 -3 ఫస్ట్ రో అనేది మనకు చేంజ్ అవ్వలేదు. 1 -1/5 -3. సెకండ్ రో మనం ఎలా చేంజ్ చేసుకున్నాం? R2 + 5R1 చేసాం, ఎందుకంటే ఇక్కడ 0 రావాలి కాబట్టి. -5 1 0 నుంచి 0 0 -15 గా చేంజ్ అయింది అనమాట. 0 0 -15. సో ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ మనం R2 + 5R1 గా చేంజ్ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్ గా మనకి వచ్చిన ఫామ్ ఏంటో చూద్దాం. ర్యాంక్ అనేది మనకి 1 వచ్చింది, ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది మనకి 3 వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీనిని ఈక్వేషన్ ఫామ్ గా కన్వర్ట్ చేసుకుంటే x -y/5 -3 వచ్చింది. సో ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఇలా వచ్చింది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే సెకండ్ ఈక్వేషన్ లో 0 -15 వచ్చింది అన్నమాట. 0 -15 అంటే ఏంటి? ఇక్కడ సొల్యూషన్స్ అనేవి మనకి రావు. సో దిస్ ఈస్ ద ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్. ఎందుకంటే మనకి ఎప్పుడైతే 0 -15 వస్తుందో ఇలాంటి ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేయలేం కాబట్టి ఇక్కడ నో సొల్యూషన్స్ అనేవి అసలు రావు. సో ఆ కండిషన్ ని మనం ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటాం అన్నమాట. సో ఈ విధంగా మనకి ఫోర్త్ ప్రాబ్లం అనేది గాసియన్ ఎలిమినేషన్ యూజ్ చేసి ఈ విధంగా కనుక్కున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ముందుగా మనకి ఫిఫ్త్ ప్రాబ్లం ఇచ్చాడు 3x - y + 7z = 1, 6x + z = 2 అని 2 లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఇచ్చాడు. దీనికి గాసియన్ ఎలిమినేషన్స్ తో ఈ లీనియర్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయమన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లీనియర్ ఈక్వేషన్స్ ని ముందుగా రాసుకుందాం. అలానే ఈ ఈక్వేషన్ కూడా రాసుకుందాం. సెకండ్ ఈక్వేషన్ 6x + z = 2. సో 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. సో ఈ లీనియర్ ఈక్వేషన్స్ ని ఏం చేయాలి? ముందుగా ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది చేయాలి. సో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది చేద్దాం. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ రాసుకుందాం, ఆ తర్వాత బి మ్యాట్రిక్స్ రాసుకుందాం. సో ఏ మ్యాట్రిక్స్ అంటే 3 -1 7 6 0 1. ఎందుకంటే ఇక్కడ x కోఎఫిషియంట్ 6 ఉంది, y కోఎఫిషియంట్ లేదు కాబట్టి మనం ఇక్కడ 0 రాసుకున్నాం. z కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 రాసుకున్నాం. అలానే ఏ మ్యాట్రిక్స్ అనేది రాసుకున్నాం. ఇప్పుడు బి మ్యాట్రిక్స్ రాసుకుందాం. సో బి మ్యాట్రిక్స్ ఎంత? 1 2. సో ఈ విధంగా 6 0 1 2 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 1 ఉండాలి కాబట్టి R2 /3 చేయండి. R1 ని R1/3 చేస్తాం ముందుగా. అలానే R2 ని R2/6 చేస్తాం అన్నమాట. అంటే R1 ని 3 తో డివైడ్ చేస్తున్నాం, R2 ని 6 తో డివైడ్ చేస్తున్నాం. సో అప్పుడు మనకి ఏమైంది? ఇక్కడ 1 వచ్చింది, డివైడ్ చేస్తున్నాం కాబట్టి 3/3 0 అయిపోయింది. ఇక్కడ -1/3 వచ్చింది, ఇక్కడ 7/3, ఇక్కడ 1/3 వచ్చింది. అదే విధంగా R2 ని 6 తో డివైడ్ చేద్దాం. ఈసారి 6 తో డివైడ్ చేస్తే ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ ఎలాగో 0 ఉంది కాబట్టి 0 వచ్చింది, ఇక్కడ 1/6, అలానే ఇక్కడ 2/6 వచ్చింది అనమాట. సో ఇక్కడ 2/6 వచ్చింది కదా, 2/6 అంటే క్యాన్సిల్ అయిపోయి మనం 1/3 రాసుకోవచ్చు అనమాట. సో 1/3 రాసుకుందాం. సో 2/6 అలా మనకి 1/3 అయింది కాబట్టి 1/3 రాసుకుందాం. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? R2 ని చేంజెస్ టు R2 - R1 గా చేంజ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు R2 చేంజెస్ టు R2 - R1 కదా, ముందుగా R1 ని రాసుకుందాం. సో R1 ఎంత అయితే మనకి
1 minus 1 by 3 1 minus 1 by 3 7 by 3 1 by 3 5 అన్నమాట. అలానే R2 మైనస్ R1 అని చేస్తున్నాం కాబట్టి ముందుగా R2 అనేది ఇక్కడ రాసుకుందాం. సో R2 ఎంత 1 0 1 by 6 1 by 3. అదే విధంగా మైనస్ R1 చేస్తున్నాం కాబట్టి R1 అని మైనస్ తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఇక్కడ మైనస్ 1 వచ్చింది, ఇక్కడ 1 by 3 వచ్చింది, మైనస్ 7 by 3 వచ్చింది, ఇక్కడ మైనస్ 1 by 3 వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా చేస్తే ఇక్కడ 0 వచ్చింది, 1 మైనస్ 1 0, ఇక్కడ 1 by 3 వచ్చింది, ఇక్కడ మైనస్ 7 by 3 ప్లస్ 1 by 6 కదా, అంటే ఇక్కడ 6 వచ్చింది. ఎల్సిఎం చేస్తాం, ఎల్సిఎం చేసినప్పుడు ఇక్కడ మైనస్ 14 ప్లస్ 1 వచ్చింది, అంటే మైనస్ 13 by 6 అనేది ఇక్కడ వచ్చింది అనమాట. ఫైనల్ గా మైనస్ 13 by 6 వచ్చింది. అదే విధంగా ఇక్కడ 0 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చేంజ్ అయిన R1 R2 ని ఇక్కడ రాసుకుందాం. 0 1 by 3 మైనస్ 13 by 6 అలానే 0. సో ఈ విధంగా మనకి R2 చేంజెస్ టు R2 మైనస్ R1 అనేది అంటే 1 0 1 by 6 1 by 3 అలా మనకి 0 1 by 3 మైనస్ 13 by 6 జీరోగా మారిందన్నమాట. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే R2 ని చేంజెస్ టు R2 ఇంటూ R3 చేస్తాం. సో ఇక్కడ మల్టిప్లై చేయడం వల్ల ఇక్కడ 1 by 3 అలా ఇక్కడ 1 అయింది, ఎందుకంటే 1 by 3 ఇంటూ 3 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 1 తెచ్చుకుందాం ముందుగా. సో అప్పుడు మనకి ఎంత అయింది 1 మైనస్ 1 by 3 7 by 3 1 by 3 0 1 మైనస్ 13 by 2 0 వచ్చింది అనమాట. ఎందుకు ఇక్కడ ఇంటూ 3 చేస్తున్నాం కాబట్టి మైనస్ 13 by 2 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. సో దీని ద్వారా మనం ఈక్వేషన్స్ అనేవి రాసుకుందాం. సో ఇప్పుడు ఈక్వేషన్స్ అనేవి ఎలా వస్తాయి, ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ద్వారా ఈక్వేషన్స్ అనేవి x మైనస్ 1 by 3 y ప్లస్ 7 by 3 z ఈక్వల్ టు 1 by 3 వస్తాయి అన్నమాట. అలానే y వాల్యూ వచ్చేటప్పటికి అదే సెకండ్ రో వచ్చేటప్పటికి y మైనస్ 13 by 2 z ఈక్వల్ టు 0 వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా 2 ఈక్వేషన్స్ వచ్చింది, కానీ నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 3 ఉన్నాయి. సో let us assume z is equal to t. సో let z is equal to t అని మనం assume చేసుకుంటాం అన్నమాట. ఇలాంటి కండిషన్స్ లో మనం కంపల్సరీ assume చేసుకోవాలి z is equal to t అని. సో ఈ z is equal to t ని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే y మైనస్ 13 by 2 z ఈక్వల్ టు 0 వచ్చింది, అంటే y మైనస్ 13 by 2 t ఈక్వల్ టు 0, y is equal to 13t by 2. సో ఈ విధంగా మనకి z వాల్యూ y వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ z వాల్యూని y వాల్యూని ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో ఈ y వాల్యూని z వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ విధంగా z వాల్యూని y వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే x మైనస్ 1 by 3 y ప్లస్ 7 by 3 z ఈక్వల్ టు 1 by 3. సో x మైనస్ 1 by 3 ఇంటూ y వాల్యూ అంత 13t by 2 ప్లస్ 7 by 3 z వాల్యూ t ఈజ్ ఈక్వల్ టు 1 by 3. సో x ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ ని మొత్తం అటు తీసుకెళ్దాం. అప్పుడు 1 by 3 ప్లస్ 13t by 6 మైనస్ 7t by 3 వచ్చింది అనమాట. సో ఈ రెండిట్లో ముందుగా మనం ఎల్సిఎం చేద్దాం. సో ఆ రెండిట్ల వరకే చేసుకుందాం. సో 13t మైనస్ 14t by 6 వచ్చింది అనమాట. సో ఎల్సిఎం తీసినప్పుడు ఇక్కడ ఇంటూ 2 ఇంటూ 7 అయింది అనమాట. 2 ఇంటూ 7 అయింది, అప్పుడు 14 అయింది. సో 1 by 3 మైనస్ t by 6 వచ్చింది, అంటే 1 by 3 కామన్ తీస్తే 1 మైనస్ t by 2 వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనకి x వాల్యూ అనేది 1 by 3 1 మైనస్ t by 2 వచ్చింది. y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 13
టీ బై 2 వచ్చింది. జెడ్ వాల్యూ మనం అజ్యూమ్ చేసింది జెడ్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఈ విధంగా ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అనేవి వస్తాయన్నమాట. సో లాస్ట్ ప్రాబ్లమ్స్ కనుక మీరు మిస్ అయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఎస్టీఆర్ తెలుగు ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.